హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారండి. శ్రీధర్ గారి అన్ని స్టోరీస్ కి కాపీ రైట్స్ వర్తిస్తాయి. ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్ లోనే కాదు మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్ లో కూడా ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు. దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్. అలా చేస్తే లీగల్ గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ ని చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్ లో మెసేజ్ చేయండి. నేను రైటర్ గారికి ఇన్ఫార్మ్ చేస్తాను. ఇది పూర్తిగా శ్రీధర్ గారి ఛానల్ అండి. కేవలం ఆయన స్టోరీస్ మాత్రమే ఇందులో ఉంటాయి. కానీ కొంతమంది పేర్లు మార్చి ఆయన స్టోరీస్ ని వేరే ఛానల్స్ లో అప్లోడ్ చేస్తున్నారు. మీరు కానీ అలా చూసినట్లయితే నాకు మెసేజ్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి మనోభిరాముడు 5వ భాగం. తల కూడా తిప్పకుండా ఆఫీస్ వర్క్ లో నిమగ్నమైన రామ్కి ఫోన్ రావడంతో ఎవరో కూడా చూడకుండా లిఫ్ట్ చేసి హలో అన్నాడు. అటువైపు చెప్పింది విని ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఓకే, నేను ఒక 2 days లో బయలుదేరుతానని చెప్పి ఫోన్ పెట్టేశాడు. ఫోన్ పెట్టేయగానే చైర్లో వెనక్కి వాలి బాధగా కళ్ళు మూసుకున్నాడు రామ్. పార్కులో కాలు మీద కాలేసుకుని చేతులు కట్టుకుని ఏదో ఆలోచిస్తున్నాడు రామ్. చప్పుడు చేయకుండా వచ్చిన మను తన చేతులతో రామ్ కళ్ళు మూయగానే సైలెంట్ గా ఉండిపోయాడు. తను 10 అడుగుల దూరంలో ఉండగానే తనని కనుక్కొని ఇలా కళ్ళు మూయగానే చేత్తో తనని పట్టుకుని ఒళ్ళోకి రాక్కునే రామ్ ఈరోజు సైలెంట్ గా ఉండడంతో ఏమైందో అర్థం కాక తన పక్కనే కూర్చుంటూ ఏమైంది రామ్, అలా ఉన్నావేంటి అని అడిగింది మను. భుజం మీద చెయ్యేస్తూ చెప్పు రామ్, ఏమైనా ప్రాబ్లమా అంటే ప్రాబ్లం ఏమీ లేదురా, కాకపోతే కాకపోతే నేను అర్జెంటుగా లండన్ వెళ్ళాలి. లండన్ కా? ఎందుకు? మా బిజినెస్ అంతా అక్కడే కదా ఉంది మను, పనుంది, అర్జెంటుగా వెళ్ళాలి. బాధగా ఎన్ని రోజులు? అది చెప్పలేను, మేబీ 1 or 2 months పట్టచ్చు. ఓ గాడ్, 2 months? ఆమె చేతిని చేతిలోకి తీసుకొని అవును మను, నాకు అదే బాధగా ఉంది, బట్ తప్పకుండా వెళ్ళాలి. ఇక్కడే ఉండి మేనేజ్ చేయొచ్చు కదా రామ్. లేదు మను, వెళ్ళాలి, నాకిష్టం లేదు, బట్ తప్పట్లేదు. కానీ 2 చేతులు ఆమె ముఖాన్ని పట్టుకొని మరేం పర్లేదు, 2 నెలలంటే ఎంత, త్వరలానే వచ్చేస్తాలే. బాధగా ఉన్న పైకి నవ్వుతూ ఎప్పుడు వెళ్ళాలి? 2 days లో బయలుదేరాలి అనగానే సైలెంట్గా తన భుజం మీద తలవాల్చింది మను. మను, నువ్వేమనుకోకపోతే నేను ఒకటి అడగనా? నిన్ను ఈ 2 నెలలు బాగా మిస్ అవుతానుమా, అందుకే నాకు నువ్వు గుర్తుండేలా అలా బయటికెళ్దామా? భయంగా బయటికా? అవును మను, 2 నెలలు నిన్ను చూడకుండా అంటే నాకేదోలా ఉంది, అందుకే నేనలా బయటికి తీసుకెళ్లి ఆ మూమెంట్స్ని ఈ 2 నెలలు దాచుకుంటాను. ప్లీజ్ మను. మను ఆలోచిస్తుంటే ప్లీజ్ రా, నువ్వు నో అన్నదాన్ని నేనెప్పుడూ కాదనలేదు, బట్ ఈ ఒక్కసారికి అన్న రామ్ రిక్వెస్టింగ్కి ఇంతవరకు రామ్ ఏదీ అడిగింది లేదు. అంత ఇదిగా అడుగుతుంటే కాదనలేకపోయింది మను. దాంతో థ్యాంక్ యూ బంగారం, థ్యాంక్ యూ సో మచ్, పద వెళ్దాం అంటూ మనుని తీసుకెళ్లాడు రామ్. ఒక పెద్ద హోటల్లో ఉన్న ప్రైవేట్ రూమ్లో బిజినెస్ మీటింగ్ కండక్ట్ చేస్తున్నాడు కిషోర్. వెల్, నేను చెప్పాల్సింది చెప్పాను. మీకు మా కంపెనీ ఆఫర్ నచ్చితే ఇమ్మీడియట్గా ప్రొసీడ్ అవుదామన్నాడు. ఓకే మిస్టర్ కిషోర్, మేమే విషయం అన్నది రేపటిలోగా చెప్తాం. ఓకే అని నవ్వుతూ మాట్లాడుకుంటూ భోంచేస్తుంటే సరిగ్గా ఇదే టైంకి పొద్దున్నుండి ఊరంతా తిరుగుతూ ఎంజాయ్ చేస్తున్న రామ్ మను ఇద్దరూ అదే రెస్టారెంట్లో ఒకరికొకరు తినిపించుకుంటూ హ్యాపీగా నవ్వుతూ ఎంజాయ్ చేస్తున్నారు. ఇక వెళ్దామా రామ్? సరే పదా అని బిల్ పే చేసి వెళ్తుంటే అప్పుడే లోపల నుండి బయటికి వస్తున్న కిషోర్కి రామ్ చేయి పట్టుకుని వెళ్లిపోతున్న మను కనిపించింది. కానీ దూరంగా ఉండడం వల్ల వెనుక నుండి చూడడం వల్ల సరిగ్గా కనిపించక స్పెట్స్ చేసుకుంటూ ఏంటిది మనులా ఉంది అనుకుంటూనే ఎక్స్క్యూజ్ మీ అని దగ్గరికెళ్లి చూసేసరికి వాళ్ల బైక్ వెళ్ళిపోయింది. నిజంగా మనునేనా అనుకుంటూ మొబైల్ తీసుకుని మనుకి ఫోన్ చేయబోయాడు. నో, నా మను ఎప్పుడూ అలా చేయదు, నేనే పొరపాటు పడుతున్నానేమో. ఇప్పుడు ఫోన్ చేసి అడిగితే నా పెంపకాన్ని అవమానించినట్టవుతుంది. యశు మీదైనా డౌట్ పడచ్చేమో కానీ నా పెద్ద కూతురు ఎప్పుడూ నాకిష్టం లేని పని చెయ్యదు అనుకుంటూ పాణి అని పిలిచాగనే ఎస్ సార్ అంటూ వచ్చాడు పాణి. అర్జెంటుగా ఐ డాక్టర్కి అపాయింట్మెంట్ తీసుకో. ఎందుకు సార్? నాకు చూపు మందగించిందని డౌట్గా ఉంది అనడంతో సరేనన్నాడు అతని పిఏ పాణి. మను తల్లి, ఏంటి నాన్నగారు? ఏదా చెప్పబోయి నోటిదాకా వచ్చి ఏం లేదమ్మా, భోంచెయ్యి. అంతలో పాణి ఫోన్ చేసి సార్ రేపు అపాయింట్మెంట్ తీసుకున్నాను, 9 గంటా హాస్పిటల్కెళ్ళాలి.
సరేనని పెట్టేస్తుంటే, ఏవండి హాస్పిటల్కెందుకు అని అడిగింది శారద. మను చెయ్యి కడుక్కొని కంగారుగా, నాన్నగారు మళ్ళీ గుండెల్లో ఏమైనా ప్రాబ్లంగా ఉందా అంటూ దగ్గరికొచ్చి గుండె మీద చెయ్యేస్తూ అడుగుతుంటే, నవ్వి ఆ చేతిని ముద్దు పెట్టుకుని నాకేం కాలేదురా అన్నాడు కిషోర్. వీళ్ల పిచ్చిగాని హార్ట్ ఉండే వాళ్ళకి హార్ట్అటాక్ వస్తుంది, ఈయనకెందుకొస్తుంది అనుకుంది యశు. యశు మాటలు విన్నట్టే, నీలాంటి కూతుని కన్నానుగా, అది చాలు హార్ట్ స్ట్రోక్ రావడానికి అని కిషోర్ అనగానే, అమ్మో వినిపించింది అని తలొంచుకొని భోంచేస్తుంది యశు. మరి హాస్పిటల్ ఏంటండి, ఏమైంది అంది శారద. ఏం లేదు శారద, కంటి చూపు మందగించిందనిపించింది. మొన్నొక రోజు ఎవరో బైక్లో వెళ్తుంటే యశులా అనిపించింది. కానీ ఈరోజు ఓ హోటల్లో మను ఎవరో అబ్బాయితో వెళ్తున్నట్టుగా అనిపించింది అనగానే ఒక్క క్షణం బిగుసుకుపోయింది మను. అయితే మీకు డెఫినెట్గా కంటి ప్రాబ్లం ఉంది నాన్నగారు. అక్కేంటి వేరే అబ్బాయితో కనిపించడమేంటి, అది పని అయ్యే పనేనా? అదే కదా యశు, నీ మీదన్నా డౌట్ ఏమో గాని నా మను ఎప్పటికీ అలా చేయదు అని శారద అంటే, అందుకే శారద అపాయింట్మెంట్ తీసుకున్నా. బికాజ్ నా మను ఎప్పుడూ అలా చేయదు, అంతే కదమ్మా? బాధగా నవ్వి అవునంటే, వెళ్ళి భోంచేయరా. నాకిక చాలు నాన్నా, నేను వెళ్తాను, చదువుకోవాలి. సరేనమ్మా, ఎక్కువగా మేలుకోకు అని చెప్పడంతో నిద్రలో నడుస్తున్న దానిలా వెళ్ళిపోయింది మను. తప్పు చేస్తున్నానా? వాళ్ళు నా మీద అంత నమ్మకం పెట్టుకుంటే నేనేమో అని బాధపడుతూ తన రూంలో ఉండిపోయింది. అనుకున్నట్టుగానే మరుసటి రోజే రామ్ లండన్ బయలుదేరి వెళ్ళిపోయాడు. ఫ్లైట్లో కూర్చొని 3 ఏళ్ల నుండి ఇక్కడే ఉండిపోయింది నీకోసమే మను. నిన్నొదిలి వెళ్లలేక బాగా అలవాటైపోయావురా. నిన్ను చూడకుండా ఎలా ఉండాలో ఏంటో అని బాధపడుతుంటే, పైన వెళ్తున్న ఫ్లైట్ని చూస్తూ కన్నీళ్లతో, నువ్వందులోనే ఉన్నావారా? నిన్ను చూడకుండా 2 నెలలంటే నా వల్ల అవుతుందా అనుకుంటూ బాధపడుతుంది మను వెళ్తున్న ఫ్లైట్ని చూసి. నమస్కారం కిషోర్ గారు. నమస్కారం పంతులు గారు, రండి కూర్చోండి. ఎలా ఉన్నారు? మీ దయ వల్ల బాగానే ఉన్నాం బాబు. అరెరే పంతులుగారా, ఎలా ఉన్నారండి అంటూ లోపల నుండి వచ్చింది శారద. బాగున్నానమ్మా, ఇంకో వారం రోజుల్లో కృష్ణాష్టమి కదా, దాని గురించి మాట్లాడదామని వచ్చాను. దాందేముంది పంతులుగారు, ఎప్పుడు జరిపించినట్టే జరిపిద్దాం, ఏమంటావు శారద? అలాగేనండి. అంతలో పైనుండి కిందకి దిగొచ్చారు మను యశులు. ఏమ్మా ఎలా ఉన్నారు? నమస్కారం స్వామి అంటూ మను ఆయన కాళ్ల మీద పడితే యశు మాత్రం తొక్కలే అనుకుని అక్కడే ఉంది. వాళ్ళకు కనిపించకుండా చేయి పట్టి తనతో కూడా కాళ్లకు ఆశీర్వాదం తీర్చుకుంది మను. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు అనగానే నవ్వుతూ తలొంచుకుంది మను. స్వామి, అదే ఆశీర్వాదం నాక్కూడా ఇవ్వండి ప్లీజ్ అంటూ యశు మళ్లీ కాళ్ల మీద పడగానే, ఇష్టకామ్య ఫలసిద్ధిరచ్చు అన్నాడు పంతులు. అదేంటి స్వామి అలా దీవించారు? ఏమోనమ్మా, మీ అక్క నీకంటే పెద్దది కదా, అలా అన్నాను. కోపంగా, యశు ఇక చాలు. అదే కిషోర్ గారు, కృష్ణాష్టమికి ఎప్పట్లానే జరిపిద్దాం పంతులు గారు, ఆ ఏర్పాట్లన్నీ ఘనంగా చేయని మాటిచ్చాడు కిషోర్ గారు. కృష్ణాష్టమి ప్రతిసారి కిషోర్ దంపతుల చేతుల మీదుగా మొదలయ్యే కృష్ణాష్టమి సంబరాలు ఈసారి కూడా మొదలయ్యాయి. సరదా ఇక వెళ్దామా, లేట్ అయింది. వెళ్దామండి. యశూ అయ్యిందా అని కేకేస్తే, అయ్యిందమ్మా. అక్కేది? అక్క ఫ్రెండ్స్ గుడికొస్తామన్నారంట. ఇందాకే వెళ్ళింది నాన్న. సరే పదండి అంటూ కిషోర్ గారి ఫ్యామిలీ గుడిలో అడుగు పెట్టగానే, గోపికమ్మ చాలునులేమ్మ అంటూ పాట రమ్యంగా వినిపించసాగింది. ఇది మను గొంతు కదా? అవును నాన్నగారు, అక్కే అనుకుంటూ లోపలికి వెళ్లారు కిషోర్ ఫ్యామిలీ. వీళ్ళు లోపలికెళ్లేసరికి, నీ కలలన్నీ కల్లలై రాత్రిలో కరగని అని మళ్లీ మాట వినిపిస్తుంది. పూలమాలని ఉన్న చోట నుండే డాన్స్ చేస్తూ కృష్ణుడి మీదికి వేస్తుంది మను. కృష్ణుడి చుట్టూ తిరుగుతూ పాటకి తగ్గట్టు అందంగా డాన్స్ చేస్తున్న మనుని చూసి కిషోర్ గారు నవ్వుకున్నారు. నా కూతురు బంగారం, నువ్వు ఉన్నావు, డాన్స్ నేర్చుకోవే అంటే వింటే కదా అని యశుని శారద అంటే, ఓ అమ్మా, ఈ పిచ్చి డాన్స్ ఎవడు నేర్చుకుంటాడు? అక్కంటే 1920లో క్యాండిడేట్ కాబట్టి తనకివన్నీ సరిపోతాయి. అక్కా త్వరగా రా, నాన్నగారు పిలుస్తున్నారు అన్న యశు గొంతుకి, వస్తున్నా అంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళింది మను. లెహంగా చోలీలో అచ్చం రాధలా కనిపిస్తున్న మనుని చూసి అక్కడున్న వాళ్లంతా, కిషోర్ గారి అమ్మాయి అందమే అందం, ఎవరు చేసుకుంటారో గాని ఆ ఇంట్లో కరెంట్ అక్కర్లేదు,
తనున్న చోట ఆ వెలుగు స్వతహాగా వచ్చేస్తుంది. నిజం చెప్పావు, బంగారు బొమ్మ, ఎంత మంచి గుణమనుకున్నావు. కాలేజీలో కూడా వంచిన తల ఎత్తదంట. ఎవరి చెయ్యందుకుంటుంటో. ఈ మహాలక్ష్మిని అందుకోవడానికి ఆ శ్రీహరి ఎక్కడొక చోట పుట్టే ఉంటాడులే అని అందరూ తలొక మాట అనుకుంటుంటే, అప్పుడే అటుగా వచ్చిన కిషోర్ గారు ఆ మాటలు విని గర్వంగా మీసాలు మెలేస్తూ, నా కూతురు ఆణిమిత్యం అనుకుంటూ ఆనందపడ్డారు. మను మాత్రం మనసులో, కృష్ణ, రామ్ గురించి మా నాన్నకి చెప్పడానికి నాకు ధైర్యాన్నివ్వు. అలానే నాన్న రామ్ని యాక్సెప్ట్ చేసేలా చెయ్యి. ఎలాంటి పరిస్థితుల్లోనూ నేను రామ్ని వదులుకోవడానికి సిద్ధంగా లేను. నా రామ్ నాకు కావాలి. ప్లీజ్, నువ్వే నాన్నగారి స్థానంలో ఉండి నా పెళ్లి జరిపించాలి అని మొక్కుకుంటుంటే, యశు మాత్రం, కృష్ణ, నా రాకుమారుడు ఎక్కడున్నాడో తెలీదు. తొందరగా నా దగ్గరికి వచ్చేలా చేయి స్వామి. మా నాన్న పెట్టే రెస్ట్రిక్షన్స్ నా వల్ల కావట్లేదు. మొన్న జస్ట్ మిస్ అయ్యా. ఏదో ఒక రోజు అడ్డంగా దొరికిపోయేనంటే నా డ్రీమ్ బాయ్ని చూపించావనుకో, అతనితో రెక్కల గుర్రం మీద ఎగిరిపోతాను అని తన వేలో తను ప్రార్థిస్తుంది యశు. విన్నారు కదా ఫ్రెండ్స్, కిషోర్ గారి కూతుర్ల కోరికలేంటో. మరి ఈ స్టోరీ మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి ఫ్రెండ్స్. ఉండే కొద్దీ స్టోరీ మీకు తెలియనంత ఉత్కంఠగా మారిపోతుంది. దయచేసి ఎక్కడా మిస్ అవ్వకుండా వినండి. అలానే స్టోరీ బాగా నచ్చిన వాళ్ళు మెంబర్షిప్ తీసుకోండి ఫ్రెండ్స్. ఆల్రెడీ 2-3 ఎపిసోడ్స్ కూడా మెంబర్షిప్లో ఉన్నాయి. మీరు రెగ్యులర్గా సబ్స్క్రైబర్ అయితే ఆ మెంబర్షిప్స్ వీడియోస్ ఓపెన్ అవ్వడానికి టైం పడుతుంది. మెంబర్షిప్ తీసుకున్నారంటే వెంటనే ఎపిసోడ్స్ వస్తాయి. సో శ్రీధర్ గారిని ఇష్టపడే వాళ్ళు, ఈ స్టోరీ నచ్చిన వాళ్ళు దయచేసి మెంబర్షిప్ తీసుకోండి.